అపూర్వ కార్ డ్రైవింగ్లో ఉండగా నక్షత్ర మొబైల్ నుండి ఫోన్ వస్తుంది. బ్లూటూత్ ఆన్ చేసి డ్రైవ్ చేస్తూనే చెప్పు బేబీ అని అంటూ ఉండగా, మమ్మీ నీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. ఆ సిఏ విక్రమ్ లేడా రాజమండ్రి నుంచి సిటీకి వచ్చాడంటమ్మా అని అనగానే వాడి దృష్టి మొత్తం ఈ కేసు పైనే పెట్టినట్టున్నాడు. తొందరగా వాడిని కలిసి వాడిని కొనేయాలి అని అపూర్వ అంటూ నక్షత్ర కాల్ కట్ చేసి విక్రమ్ దగ్గరికి బయలుదేరుతుంది. మరోవైపు విక్రమ్ భూమిని కలవడానికి రమ్మంటాడు. దాంతో వస్తున్న భూమి కారు చెడిపోవడంతో వెళ్తున్న గగన్ కారుని ఆపి లిఫ్ట్ ఇవ్వమనడంతో గగన్ కూర్చోమంటాడు. థ్యాంక్ యూ బావా, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, కార్ ట్రబుల్ ఇచ్చింది, నువ్వు దేవుడిలాగా సహాయం చేపట్టేసరికి సరిపోయింది బావా అని గగన్తో అంటూ కార్ సీట్లో కూర్చుంటుంది భూమి. సిఏ విక్రమ్ దగ్గరికి వెళ్తుంది భూమి. సారీ సార్, కాస్త ఆలస్యమైంది అంటూ ఉండగా, పర్లేదమ్మా అని ఆయన అంటుంటాడు. చెప్పండి సార్, ఆ బ్రాస్లెట్ ఎవరిదో తెలిసిందా అని భూమి అడుగుతుండగా, తెలిసిందమ్మా, ఈవిడదంట అంటూ ఫోటోని తన మొబైల్లో చూపిస్తాడు విక్రమ్ భూమికి. ఆ ఫోటో చూసి షాక్ అవుతుంది భూమి. దూరం నుంచి కార్ లో ఉన్న అపూర్వ విక్రమ్ని భూమిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. షిట్, అది నాకన్నా ముందే వచ్చిందా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అపూర్వ. ఫోటో చూసిన భూమి షాక్ అవుతూ, నేను అనుకుంటూనే ఉన్నాను సార్, నా అనుమానం తనపైనే. ఆ బ్రాస్లైట్ అపూర్వదని నేను అనుకుంటూనే ఉన్నాను, అది ఆ అపూర్వదే అయింది అని అంటూ ఉంటుంది భూమి. ఆ మాటలు విన్న అపూర్వ షాక్ అవుతుంది. అంటే వీళ్ళకు నిజం తెలిసిందన్నమాట, ఆ బ్రాస్లైట్ నాదే అని తెలిసిందన్నమాట అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ. అవునమ్మా అని విక్రమ్ భూమితో అంటూ ఉంటాడు. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? ఆ బ్రాస్లెట్ అపూర్వది అని శరత్ చంద్ర ముందు బయటపెట్టి శోభాచంద్రని చంపింది అపూర్వ అని నిరూపించగలుగుతుందా, లేదంటే మళ్ళీ అపూర్వ ప్లాన్కి బలవుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.